చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? చిన్న సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితి గురించి ఆలోచిస్తే ఒక్కసారి ఒళ్ళు జలధరించే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి మనం 2024లో 311 సినిమాలు రిలీజ్ అయితే అందులో దాదాపుగా 250 సినిమాలు చిన్న సినిమాలే ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అంటే మామూలుగానే మనకు సక్సెస్ రేట్ ఎప్పుడు కూడా 10% అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. అంటే 311 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో 30 సినిమాలు కూడా విజయం కాని పరిస్థితి. అందులో ఆ 30 సినిమాల్లో మేజర్ షేర్ పెద్ద సినిమాలకే ఉంటుంది. ఇంకా చిన్న సినిమాలంటే ఒక 3-4 సినిమాలు చిన్న సినిమాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న సినిమాలు తీసే నిర్మాతలందరూ కూడా 1-10 సార్లు పరిస్థితులను అధ్యయనం చేసి ముందుకు దిగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగులో స్ట్రైట్గా తీసే సినిమాలే కాకుండా వేరే భాషలు పరభాషా సినిమాల దాడి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి తమిళంలో మనకు దాదాపుగా రజనీకాంత్ దగ్గర నుంచి శివకార్తికేయన్ వరకు దాదాపుగా 10-15 మంది హీరోలకి తెలుగులో మార్కెట్ ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, విజయ్, అజిత్, ఇలాగా అక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా పెద్ద హీరోల సినిమాలు, ఈ 10-15 మంది హీరోల సినిమాలు తెలుగులో కూడా సైమల్టేనియస్గా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో కన్నడ నుంచి సుదీప్ కానీ, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, వీళ్ళందరి సినిమాలు కూడా సైమల్టేనియస్గా రిలీజ్ అవుతున్నాయి. అలాగే మలయాళం నుంచి కూడా సురేష్, మోహన్ లాల్, సురేష్ గోపి, మమ్ముట్టి, వీళ్ళ సినిమాలు, దుల్కర్ సల్మాన్, వీళ్ళ సినిమాలు కూడా తెలుగులో సైమల్టేనియస్గా రిలీజ్ అవుతున్నాయి. అలాగే హిందీ నుంచి కూడా అంతకుముందు హిందీలో డైరెక్ట్గా హిందీ వెర్షన్ వచ్చేది. ఇప్పుడు హిందీ సినిమాలను కూడా మ్యాక్సిమం డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య చావా సినిమా రిలీజ్ అయింది, అది కూడా మంచి విజయం సాధించింది. ఇవి కాకుండా డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు కాకుండా ఓటీటీలో వస్తున్నటువంటి వెబ్ సిరీస్ ఉన్నాయి. అవి ఏ భాషలో వచ్చినా కూడా ఆటోమేటిక్గా మా ప్రాంతీయ భాషల్లోకి డబ్బింగ్ అయిపోతున్నాయి. సో ఎంటర్టైన్మెంట్కి కొదవలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రీల్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ అదనంగా రోజువారీ జరిగే రకరకాల ఇన్సిడెంట్కి సంబంధించిన వీడియోలు కానీ ఇవి చూడడానికే జనాలకి టైం సరిపోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న సినిమాల పరిస్థితి గురించి మనం ఒకసారి ఆలోచిస్తే భయం వేసే పరిస్థితి ఉందన్నమాట. ఉదాహరణకి గత 2-3 వారాలుగా రిలీజ్ అవుతున్న సినిమాలు, ఒక వారం 14 సినిమాలు, 10 సినిమాలు, 12 సినిమాలు, అంటే పెద్ద సినిమా ఏమీ లేదు, పెద్ద సినిమాలు లేవంటే చిన్న నిర్మాతలు అందరూ కూడా ఒకరు పోటీ పడిపోయి ఏదో ఇంకా రిలీజ్ చేసుకుంటే చాలు, ఏదో నామకే వాస్తే రిలీజ్ అయినా చాలు అన్నట్టుగా రిలీజ్ చేసుకుంటున్నారు. అంటే అలా అని పోనీ ఒక 4 వారాలు, 5 వారాలు, 5 నెలల్లో, 6 నెలల్లో వెయిట్ చేసినా కూడా వాళ్ళకి థియేటర్లో దొరుకుతాయా అంటే చెప్పలేని పరిస్థితి. అందుకని వాళ్ళని మనం తప్పు పట్టలేము. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మళ్ళీ ఇంకో ట్రెండ్ ఏంటంటే రిలీజులు. అంటే అప్పట్లో పెద్ద హిట్ అయిన సినిమాలు, ఇప్పుడు మహేష్ బాబుది సీతమ్మ వారి వాకిట్లో సిరిమల్లె చెట్టు కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, ఇలాగా పెద్ద సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ, ఇలాగా రిలీజ్ ట్రెండ్ కూడా ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాలు కూడా ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతకుముందు కూడా బ్లాక్ అండ్ వైట్లో వచ్చిన సినిమాల్ని కలర్లో చేసి విజయం సాధించడం కూడా మనం చూసాం. మాయాబజార్ సినిమాని పూర్తిగా కలర్లో దాన్ని గ్రాఫిక్స్ అవి అద్ది దాన్ని రిలీజ్ చేశారు. ఇలాగా అంటే గతంలో ఇప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు వీళ్ళ సూపర్ డూపర్ హిట్ సినిమాలని తెలుగులో ఫ్రెష్గా తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అలాగే అప్పట్లో బ్లాక్ అండ్ వైట్లో వచ్చిన సినిమాలను కూడా ఇప్పుడు కలర్లో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మధ్య అంటే ఒక పక్క పరభాషా చిత్రాల దాడిని తట్టుకొని, ఇంకో పక్క మన తెలుగులో పెద్ద హీరోలు నటించే సినిమాలు దీన్ని తట్టుకొని చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలు అంటే చిన్న నిర్మాతలు కాదు, చిన్న సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితి నిజంగా చాలా, అంటే వాళ్ళు ఎప్పుడో మనం కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత సినిమా తీయాలనే ఒక ఆలోచనతోటి ఇండస్ట్రీకి వస్తారు. బాగా జీవితంలో స్థిరపడి డబ్బులు సంపాదించుకొని వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి మొత్తం పోయే పరిస్థితి ఉంది. దీన్ని 1-10 సార్లు సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చే నిర్మాతలందరూ కూడా గమనించి, గ్రహించి, బాగా ఆకలింపు చేసుకొని మాత్రమే సినిమాలోకి రావాలి. ఏదో నిర్మాతగా
నా పేరు చూసుకుందామనో, లేదంటే నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నానని తెలిసిన వాళ్ళందరికీ 10 మందిలో గుర్తింపు కోసం ఇండస్ట్రీకి వస్తే మాత్రం ఖచ్చితంగా చేతులు కాల్చుకునే పరిస్థితి అయితే ఉంది. అంటే అంతకుముందు కూడా ఎప్పుడూ సక్సెస్ రేట్ అనేది 10-15% అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మరింత ఘోరంగా మారిపోయింది. ఎందుకంటే ఓటీటీలో వినోదం అందుబాటులో ఉండడం, అలాగే రకరకాల రియాలిటీ షోస్ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక ఛానల్లో కానీ లేదంటే ఓటీటీలో కానీ ఉండడం వల్ల ఇప్పుడు ప్రత్యేకించి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తేనే వినోదం అన్న పరిస్థితి లేదు. సరదాగా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి అలా విండో షాపింగ్ చేసుకుని వచ్చినా కూడా ఒక పూట ఒక రోజు అంతా గడిచిపోయే పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు చాలా మన 2 రాష్ట్రాల్లో కూడా చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా కానీ లేదంటే షాపింగ్ మాల్స్గా కానీ మారిపోతున్నాయి. ఒక పక్క థియేటర్లు తగ్గిపోతున్నాయి, ఇంకో పక్క పెద్ద సినిమాలకు మాత్రమే థియేటర్లకి జనాలు వచ్చే పరిస్థితి ఉంది. చిన్న సినిమా అంటే చాలా బాగుంది అనే ఎక్స్ట్రాడినరీ టాక్ వస్తే అప్పుడు ఏమైనా థియేటర్లకి వెళ్తున్నారేమో తప్ప మామూలుగా అయితే చిన్న సినిమాలకి ఆడియన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. వీటన్నిటిని 1-10 సార్లు అంటే మనం మామూలుగా ఒక ₹1,00,000 2,00,000 పెట్టి మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేయడం కానీ లేదంటే చిన్న వ్యాపారం చేయడానికి కానీ ఉపక్రమిస్తేనే మనం ఎంతో అధ్యయనం చేస్తాము, చాలా రీసెర్చ్ చేస్తాం. అటువంటిది ఎటువంటి అవగాహన లేకుండా పూర్తిగా పరిస్థితులను ఆకలింపు చేసుకోకుండా చాలామంది ప్రొడ్యూసర్స్ నిర్మాణ రంగంలోకి వచ్చి నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి వీటన్నిటిని అధ్యయనం చేసుకొని ఆకలింపు చేసుకొని సినిమా నిర్మాణం చేపట్టడానికి ముందు ఏవైనా 1-2 సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కానీ లేదంటే లైన్ ప్రొడ్యూసర్గా కానీ అసోసియేట్ అయ్యి అప్పుడు అసలు శాటిలైట్ రైట్స్ ఏంటి, ఓటీటీ రైట్స్ ఏంటి, ఆడియో రైట్స్ ఏంటి, ఇలాగ రకరకాల అసలు ఏమైనా ఉందో. అంతకుముందు ప్రతి సినిమాకి ఎంతో కొంత శాటిలైట్ రైట్ అనేది ఉండేది. కొంచెం ఫెమిలియర్ ఆర్టిస్టులు ఉంటే శాటిలైట్ రైట్స్ ఉండేవి. తర్వాత శాటిలైట్ రైట్ అనేది పూర్తిగా లేకుండా పోయింది. తర్వాత ఓటీటీ వచ్చిన తర్వాత వచ్చిన 1-2 సంవత్సరాల వరకు పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా చిన్న సినిమాలకు కూడా కొంత ఓటీటీ రూపంలో రైట్స్ వచ్చేవి, అలాగే ఆడియో రూపంలో కూడా కొంత వచ్చేది. ఇప్పుడు ఓటీటీ రైట్స్ అనేవి చిన్న సినిమాలకి ఇంకా అసలు పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఉంటే కూడా ఏదైనా స్ట్రీమింగ్ రైట్స్ అని తీసుకుంటున్నారు తప్ప, అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేసి ఎవరైనా చూస్తే తద్వారా వచ్చే డబ్బులు షేర్ చేస్తున్నారు తప్ప అవుట్ రైట్గా తీసుకోవడం అనేది పూర్తిగా నిలిపివేశారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వారంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు గత 2-3 వారాలుగా ఒక వారం 14 సినిమాలు, ఒక వారం 16 సినిమాలు, 12 సినిమాలు, 10 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే నిజానికి సినిమా ఎంత హార్డ్ కోర్ సినిమా ఫ్యాన్ అయినా కూడా రిలీజ్ అయిన ప్రతి సినిమా చూసి తీరాలని చెప్పి కొంతమంది ఉంటారు. ప్రతి సినిమా కూడా బాగున్నా బాగుండకపోయినా కూడా చూసేస్తుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఒక వారంలో 16 సినిమాలు 14 సినిమాలు రిలీజ్ అయితే రోజుకి 2 సినిమాలు చూసినా కూడా ఆ వారం రిలీజ్ అయిన సినిమాలన్నింటినీ కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏంటి పరిష్కారం అంటే నిజానికి పరిష్కారం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఎన్ని వారాలు ఆగినా కూడా థియేటర్లో దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద సినిమాలు ఏమీ లేనప్పుడు ఒకేసారి చిన్న నిర్మాతలు అందరూ కూడా పొలవమని వచ్చేసి సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. రిలీజ్ అయిన విషయం కూడా తెలియకుండానే చాలా సినిమాలు అన్నోటిస్డ్గా వెళ్ళిపోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చిన్న సినిమాలని కాదు, సినిమాలు తీయడానికి ఇండస్ట్రీకి వచ్చే నిర్మాతలందరూ కూడా చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలని నా సూచన.